తెలుగుదేశం తుది జాబితాపై కసరత్తు ప్రారంభించింది. పలువురు సీనియర్లు ఉండడంతో వారిని పిలిపించి మాట్లాడాలని తెలుగుదేశం నిర్ణయించింది. సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వీటిపై తానే నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ 2 జాబితాలను ప్రకటించగా మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో వివిధ స్థానాల్లో సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది. అయితే ఆయన పేరు మొదటి 2 జాబితాల్లో రాలేదు. ఆ నియోజకవర్గంలో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించాలని పార్టీ ఆయనకు సూచించింది. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు శిరీష పేరు 2 జాబితాల్లోనూ ప్రకటించలేదు. అయితే శిరీషకు టికెట్ ఇవ్వాలని ఆయన తండ్రి గౌతు శివాజీ నేరుగా వచ్చి చంద్రబాబుతో మాట్లాడారు. అదేవిధంగా పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తిని ఇంకా ప్రకటించలేదు. ఆయన పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఈ నియోజకవర్గంపై కూడా చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరును కూడా ఇంకా ఖరారు చేయలేదు. శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ చంద్రబాబు ఆయన్ను ఇటీవల పిలిపించి చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించారు. అక్కడ మంత్రి బొత్స రంగంలో ఉండడంతో ఆయనపై గంటాను రంగంలోకి దించాలని తెలుగుదేశం భావిస్తోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించడంతో ఇప్పటి వరకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వర్మతో చంద్రబాబు మాట్లాడాలని నిర్ణయించారు. ఇక కృష్ణా జిల్లాలో ప్రధానంగా మైలవరం, పెనమలూరు నియోజకవర్గాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. పెనమలూరు నుంచి ఇన్ఛార్జిగా ఉన్న బోడి ప్రసాద్ కు ఈసారి టికెట్ ఇవ్వలేకపోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేశారు. అయితే మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆయనకు అక్కడ టీడీపీ టికెట్ ఇస్తున్నట్టు ఇప్పటికే హైకమాండ్ చెప్పడమే కాకుండా ఆయన్ను వెళ్లి పని చేసుకోవాలని కూడా సూచించింది. కానీ 2 జాబితాల్లో ఆయన పేరు ప్రకటించలేదు. అక్కడున్న పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమకు పెనమలూరు ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన పేరు కూడా చివరి వరకు వెల్లడించలేదు. ఇక నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా 2వ జాబితాలో రాలేదు. అయితే అక్కడ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన నేతగా సోమిరెడ్డికి పేరున్నప్పటికీ ఐవీఆర్ఎస్ సర్వేలో మరో 2 పేర్లు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. దీంతో సోమిరెడ్డి ఇటీవల చంద్రబాబును కలిసి తన వాదనను వినిపించారు. ఇప్పుడు హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. రేపో మాపో సోమిరెడ్డిని పిలిపించనున్నారు. దీంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్ఛార్జిగా డాక్టర్ అరవింద్ బాబు ఉన్నారు. కానీ ఆయన పేరును కూడా 2 జాబితాల్లో ప్రకటించలేదు. సీనియర్ల విషయంలో తెలుగుదేశం 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలను వరుసగా ప్రకటించుకుంటూ వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయించారు. ఈ నెల 17 లేదా 18 నాటికి అన్ని నియోజకవర్గాలను ప్రకటించి ఇక ప్రచారానికి వెళ్లాలి అని నేతలు నిర్ణయించారు.